అతి ముఖ్యమైనవి తీసుకుంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ళ నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి. తర్వాత రైనీ సీజన్లో వచ్చే స్టామ్ వాటర్, వాటితోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్, లైట్స్, రోడ్స్. ఈ 6 ప్రాథమికంగా కోరుకుంటారు. అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ 6 అతి ముఖ్యమైనవి. వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 6 కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవ్రీడే వస్తూనే ఉంటుంది, అది ఒకరోజు సాగిపోయేది కాదు. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ వస్తుంది ఎవ్రీడే. రైనీ స్టామ్ వాటర్ అంటే అది సంవత్సరంలో 3 months 4 months వస్తుంటుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 6,500 టన్నులు సుమారుగా పర్ డే వస్తుంది. 6,500 tons. ఇది ఏ రోజుకు ఆ రోజు దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి. దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాయి. అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను. ఇప్పుడే పట్టాలు కూడా చెప్పారు, ఒక 10 దేశాలు తిరిగానని. అదేవిధంగా 2014-19లో అనేక దేశాలకి, అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేసాను, సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు, లిక్విడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు. రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ప్రయాగరాజ్ పోతే అక్కడ మున్సిపల్ ఆఫీసులు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసాం. మన అహ్మదాబాద్ వేరే పనికి పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ స్టడీ చేస్తాం. ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైన ఈ 2. లైట్స్ కావాలా, ఒకరోజు లైట్ వెలగమని కాదు. రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు. కానీ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆపడానికి లేదు. 6,500 టన్నులు ఒక 2 రోజులు 3 రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్గా స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయారిటీ ఇస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల లెగసీని వదిలేసిపోయింది. ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశించారు, రాబోయే అక్టోబర్ 2వ తేదీకి టోటల్ క్లియర్ చేయాలా, ప్రస్తుతం వస్తున్న చెత్త కూడా ఉండకూడదని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం, వర్క్ స్టార్ట్ అయింది.